దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు అనే బానిసత్వం నుండి విడిపించి కానాను దేశానికి నడిపించాలని అనుకున్నప్పుడు దానికంటే ముందుగా దేవుని ఆలోచన ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచిస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. అదేంటంటే ఇశ్రాయేలీయులను విడిపించి వాగ్దాన భూమికి పంపించాలని అనుకున్న దేవుడే వాళ్ళను పంపించకుండా ఫరో హృదయాన్ని కఠినపరచడం మనం చూస్తాం. కానీ ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నారు? దాని వెనుక దేవుని ఆలోచన ఏంటి? దేవుడు అక్కడ అన్యాయస్తుడిగా ఉన్నారా? కానే కాదు. దేవుని ఆలోచనలు అతి గంభీరములు. ఏదో ఆ సమయానికి మాత్రమే మన అవసరాలను తీర్చే దేవుడు కాదాయన. శాశ్వతమైన ఆశీర్వాదం, తరతరాలకు సరిపడే జ్ఞానాన్ని దేవుడు మనకు ఇవ్వాలనుకున్నారు. దేవుడు ఆ రోజు ఫరో హృదయాన్ని కఠినపరచకపోతే నేడు మనం ఆయన కార్యాలను తలంచుకుంటూ ఆయన స్తుతించే వాళ్ళం కాదేమో. అసలు ఎందుకు దేవుడు అలా ఆలోచించారో నిర్గమకాండం 10వ అధ్యాయం 2వ వచనంలో దేవుని మనసులోని ఆలోచన మనకి అక్కడ అర్థమవుతుంది. నేను వారి ఎడల జరిగించిన వాటిని, వారి ఎదుట కలుగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయమును కఠినపరచితినెను. నిజంగా ఫరో హృదయం కఠినపరచడం వల్ల ఇశ్రాయేలీల పనిభారం మరింత పెరిగింది. వారు మోషే అహరోనుల దగ్గరకు వచ్చి ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్మును చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితిరని వారు మరింత బాధపడుచున్నప్పుడు మోషే దేవుని యొద్దకు వచ్చి నిర్గమ 5:22లో ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేళ పంపితివి? నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపించను లేదనెను. చూసారా, ఇశ్రాయేలీయులు మోషేయు దేవుని మనసు అర్థం చేసుకున్న వారు కారు. అలాగే ఈ దినం మనం కూడా మన పరిస్థితుల భారాన్ని చూసి, అనేక సమస్యల చిక్కులను చూసి దేవుని వాగ్దానాన్ని మర్చిపోయి అవిశ్వాసులమై మాట్లాడుతూ ఉంటాం. కానీ మన పట్ల ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్న దేవుని మనస్సు ఆ సమయంలో ఎంత బాధపడుతుందో ఆలోచించలేం. దేవుడు మీ బాధను చూచాడు అని ఇశ్రాయేలీయులకు మోషే తెలియజేసినప్పుడు వారు తల వంచుకొని నమస్కారం చేశారు. కానీ పని భారం కొంత పెరిగేసరికి వారు దేవుని వాగ్దానాన్ని మర్చిపోయారు, అంటే దేవుణ్ణే మర్చిపోయారు. ఇలాంటి మనస్సు కలిగి దేవుని యొద్ద నుండి ఏదైనా ఆశించడం అంటే దేవుణ్ణి అవమానించినట్లే. కాబట్టి దేవుడు ఏం చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉందని నువ్వు నమ్మగలిగితే, ఎదురు చూడగలిగితే అద్భుతాన్ని చూస్తావు, తరతరాలకు సరిపడే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అటు విశ్వాసంలో మనందరం ఎదుగుదుముగాక. ఆమేన్.